మన భూమి మీద వర్షం కురిస్తే ఏముందిలే అనుకుంటాం, కానీ ఈ విశ్వంలోనే ఒక వింతైన గ్రహం ఉంది. అక్కడ మనలాగా నీటి చుక్కలు పడవు, అక్షరాల వజ్రాల వర్షం కురుస్తుంది. అవును, ఆకాశం నుండి కురిసేది వజ్రాలే. ఒకవేళ మనం ఆ గ్రహం మీదకి వెళ్ళి ఒక సంచి నిండా వజ్రాలు పట్టుకొస్తే ఇండియాలో మనం కుబేరలు అయిపోవచ్చు అని మీకు అనిపిస్తుంది కదా. కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అక్కడ ఆ వజ్రాల విలువ సున్నా. అసలు వజ్రాల వర్షం ఎలా సాధ్యం? ఆ గ్రహం ఎక్కడుంది? ఈ ఇంట్రెస్టింగ్ మిస్టరీ ఏంటో ఇవాళ తెలుసుకుందాం. మనం మాట్లాడుకుంటున్న ఆ గ్రహాల పేర్లు నెప్ట్యూన్ అలాగే యురేనస్. ఈ గ్రహాలు సూర్యుడికి చాలా దూరంగా ఉండడం వల్ల అక్కడ గడ్డ కట్టి చలి ఉంటుంది, కానీ వీటి లోపల మాత్రం విపరీతమైనటువంటి పీడనం ఉంటుంది. శాస్త్రవేత్తల ప్రకారం ఆ గ్రహాల వాతావరణంలో ఉండే మెథేన్ గ్యాస్ ఆ విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనై కార్బన్గా మారుతుంది. ఆ కార్బన్ కాస్త వజ్రాలుగా రూపాంతరం చెంది గ్రహం లోపల వర్షంలా కురుస్తుంది. నాసా పరిశోధనల ప్రకారం ఈ వజ్రాలు మన దగ్గర ఉండే డైమండ్స్ కంటే చాలా పెద్దవిగా, స్వచ్ఛంగా ఉంటాయి. మరి ఇక్కడ వజ్రాల విలువ సున్నా అని ఎందుకు అన్నానంటే, అక్కడ వజ్రాలు అనేవి మన దగ్గర దొరికే ఇసుక లేదా రాళ్లలాగా సర్వసాధారణం. పైగా ఆ గ్రహాల మీద ఉష్ణోగ్రతలు సుమారు -200 డిగ్రీలు ఉంటాయి. అంటే అక్కడికి వెళ్ళి వజ్రాలు ఏరుకోవడం మనిషి వల్ల కాదు, ఇక రోబోల వల్ల కూడా సాధ్యం కానంత కష్టం. ఒకవేళ ఏదో మ్యాజిక్ జరిగి ఆ వజ్రాలని కూడా భూమి మీదకి వచ్చేస్తే అప్పుడు వజ్రాల రేటు 10 రూపాయలకు పడిపోతుంది. ఎందుకంటే ఏదైనా వస్తువు ఎక్కువగా దొరికినప్పుడు దానికి విలువ ఉండదు. మన భూమి మీద వజ్రాలు అరుదుగా దొరుకుతాయి కాబట్టి వాటికి అంత రేటు. ఖగోళ శాస్త్రవేత్తలు కేవలం ఈ 2 గ్రహాలనే కాదు, విశ్వంలోనే పూర్తిగా వజ్రాలతోనే తయారైనటువంటి గ్రహాలను కూడా కనుగొన్నారు. వీటిని డైమండ్ ప్లానెట్స్ అంటారు. అంటే అక్కడ మట్టి రాళ్ళు ఉండవు, మొత్తం వజ్రాలే. ఇదంతా వినడానికి ఒక కలలా ఉన్నా సైన్స్ పరంగా ఇవన్నీ నిజాలే. ఆకాశం వైపు చూసినప్పుడు ఆ మెరుస్తున్న నక్షత్ర మండలాల్లోని గ్రహాల్లో ఇన్ని రహస్యాలు ఉంటాయని మనం ఎప్పుడూ ఊహించాం కదా. భూమి మీద నీటి కోసం యుద్ధాలు జరుగుతుంటే అంతరిక్షంలో మాత్రం వజ్రాలు వర్షంలా కురుస్తున్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, దేనికైనా విలువ అనేది అది ఎంత తక్కువగా దొరుకుతుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మరి మీరు కూడా ఒక సంచి పట్టుకొని ఆ గ్రహం మీదకి వెళ్ళి వజ్రాలు ఏరుకొస్తారా? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు కొత్తగా అనిపిస్తే ఇప్పుడే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని స్పేస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.